అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. సో, నిన్న ఇన్ హిస్ గ్రిప్ అంటే ఆయన యొక్క ఫిరూజ్ గారు ఆహ్, ఆయన బాబా దగ్గరికి ఏ విధంగా వచ్చారో మనకు తెలియజేస్తున్నారు. ఆయన యొక్క పట్టులో, మెహర్ బాబా యొక్క సంరక్షణలో అని అర్థం అన్నమాట. ఆయన గ్రిప్‌లో అంటే, ఆయన సంరక్షణలో అని చెప్పొచ్చు మనం దాన్ని. ఆయన, ఆయన అధీనతలో ఏ విధంగా వీరి కుటుంబం మొత్తం ఏ విధంగా బాబా దగ్గరికొచ్చేసారో ఫిరూజ్ గారు మనకి ఈ సంఘటనలు చెప్తూ ఉన్నారు. ఏమన్నారు? మొన్న మనం చెప్పుకున్నాం. సో, దాంట్లో బాబా అన్నారు ఫిరూజ్‌ని, "నువ్వొచ్చేయగలవా? నీ కృపుంటే ఏదైనా సాధ్యమే. మీ తల్లిదండ్రులు వాళ్ళు కూడా వచ్చేయగలరా?" "ఆ! మీ కృపుంటే ఏదైనా సాధ్యం" అన్నారు. సరే అయితే ఆగస్టు 1 తారీఖు నాడు వచ్చేయండి అన్నారు. ఉన్నవన్నీ ఇంక వాళ్ళు డబ్బు కోసం చూసుకోలేదు. అంత పెద్ద ఎస్టేటు సుమారుగా ఆ రోజుల్లో ఆ ఎస్టేట్ విలువ ఒక 3.5 లక్షల నుండి నాల్ ము 4,00,000 దాకా ఉంటుందని ఒక అంచనా. ఆ రోజుల్లో. అంటే ఆ రోజుల్లో లక్షలంటే ఇవాళ దాని పక్కన ఇంకో 3 సున్నాలు యాడ్ జేసుకోవచ్చనమాట మనం. అంటే ఒక 40,00,00,000-50,00,00,000 ఆస్తది సుమారుగా అది. ఈ రోజుల్లో. ఈ రోజు. అయితే ఆ రోజు ఇరుచ్ గారిని డబ్బు కోసం వాళ్ళు చూసుకోకుండా వాళ్ళింకా ఎస్టేట్ అమ్మేసుకుందాము అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న తర్వాత ఆ సమయంలో వాళ్ళ తండ్రి గారు, ఇరుచ్ గారి తండ్రి గారు ఎస్టేట్‌ని అమ్మే బాధ్యత మొత్తము ఇరుచ్ గారి మీదే పెట్టేసారు. ఇంక బాబు నేను చూసుకోలేను. ఈ బాధ్యత నువ్వే తీసుకో నాన్న అని చెప్పేసి ఇరుచ్ గారి మీద పెట్టడం జరిగింది. సో, ఇరుచ్ గారు ఏం చేశారంటే బాబాకు ఉత్తరం రాశారు. నా తండ్రి గారు ఈ విధంగా అడగమన్నారు. ఏంటంటే, ఎస్టేట్ యొక్క పూర్తిగా అమ్మకం తాలూకు బాధ్యతంతా నా మీద పెట్టడం జరిగింది. అదే విధంగా మా ఆ తర్వాత మా తండ్రి గారు ఉద్యోగాన్ని కొనసాగించాలా? ఉద్యోగాన్ని కొనసాగించవద్దా? అనే ఆయనకో చిన్న సందేహం కలిగింది. ఆ కొనసాగించేటట్టయితే ఉద్యోగాన్ని కొనసాగించేటట్టయితే అయితే ఎప్పుడు ఎప్పుడు ఆయన రిటైర్ అవ్వాలి అని ఆయన మొత్తం ఒక ఉత్తరం రాశారు బాబాకి. లేకపోతే ఉద్యోగం మానేసి మీ దగ్గరకొచ్చేయమంటారా? అని చెప్పేసి బాబాకి ఆయన ఉత్తరం రాశారు. రాసేసరికి సరే అని చెప్పి బాబా మళ్ళీ తిరిగి రాశారు వీరూచి గారికి. ఏమనంటే, "నీ తండ్రి గారిని ఉద్యోగం కొనసాగించమను. ఆయన నేనెప్పుడు చెప్తే అప్పుడు ఆయన తీసుకుంటారు. రిటైర్మెంట్ తీసుకుంటారు. అయితే నేను ముందు మీరు మాత్రం మీరందరూ మీతో పాటు నీ తండ్రి గారిని కూడా రమ్మను. మీరందరూ 1 తారీఖు ఆగస్టు నాడు నా దగ్గరికి రండి. ఆ తర్వాత నీ తండ్రి గారు తన ఉద్యోగానికి తాను వెళ్తారు" అని చెప్పి బాబా ఫిరోజ్ గారికి చెప్పడం జరిగింది. సో, మొత్తానికి బాబా ఎప్పుడైతే ఈ మాట చెప్పారో, ఆ గైమయ్య గారు కూడా ఆవిడ వేరుగా ఉత్తరం రాశారు. గైమయ్య గారికి బాబా జవాబిచ్చారు. ఏమనిచ్చారంటే, "అమ్మా! నీ భర్తకి నువ్వు పరిపూర్ణంగా సహకారం అందించు" అని చెప్పి ఆవిడకి ఉత్తరం రాశారు బాబా. ఆ తర్వాత వీళ్ళింటికి వేసవి కాలంలో మధ్యాహ్నం పూట వీళ్ళ తోటలో సేద దీరడానికి ఒక పార్సీ ఫ్యామిలీ ఉండేది. వాళ్ళ పేరు పోచాస్ ఫ్యామిలీ అని అంటారనమాట వాళ్ళు. వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం అక్కడికొస్తూ ఉండేవారు. అక్కడ వాళ్ళ పిల్లలిద్దరూ కూడా మంచి క్రీడాకారులు. ఈరోజు కూడా మంచి క్రీడాకారుడు అవ్వడం మూలాన వాళ్ళకి మంచి స్నేహం కుదిరింది. ఆవిడెప్పుడూ కూడా అంటూ ఉండేదిట, "అబ్బా! మీ ఎస్టేట్ ఎంత బావుంది. ఈ ఎస్టేట్ నా సొంతం అయిపోతే ఎంత బావుండు" అని అనుకుంటూ ఉండేదనమాట. ఆవిడెప్పుడూ కూడా అనుకుంటూ ఉండేది ఆ విధంగా. అనుకుంటూ ఉండేసరికి అప్పుడు బాబా దగ్గరికి ఆయన ఫిరోజ్ గారికొక థాటొచ్చిందనమాట. ఆయనకొక ఆలోచనొచ్చింది. బాబా మననొచ్చేయమన్నారు కదా! డబ్బు ప్రధానం కాదు కదా! సో, ఇది ఈవిడికే అమ్మేద్దాం. ఈ ఎస్టేట్ ఈవిడకి అమ్మేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి, మర్నాడు ఉదయాన్నే ఆయన కారేసుకొని వాళ్ళ ఇంటికెళ్ళిపోయారు. ఇంటికెళ్ళి, "అమ్మా! మేము ఈ ఎస్టేట్ నమ్మకానికి పెట్టాము" అని చెప్పేసి చెప్పారు. ఆవిడ, "నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఒంటి మీద తెలివుండి మాట్లాడుతున్నావా? నీ తండ్రి గారికి తెలుసా నువ్వేం మాట్లాడుతున్నావో?"
అని 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 అడుగుతున్నారు. అమ్మా నా తండ్రి గారికి తెలియకుండా ఎస్టేట్ నమ్మే పని నేను చేయలేను కదా! సో, కాబట్టి నా నేను ఈ ఎస్టేట్‌ని అమ్ముదాము. మేము ఈ ఎస్టేట్‌ని నా తండ్రి గారి యొక్క అనుమతితోనే నేను అమ్ముదామని మేము అనుకుంటూ ఉన్నాము. సో, కాబట్టి మీరు ఎస్టేట్ కొనగలరా లేదా? ఒకవేళ కొనేటట్టయితే మీరు ఎంత ఖరీదు దానికి ఇవ్వగలరు? అని నేను నా తండ్రి గారి ఆయన యొక్క అనుమతితోనే మీ ముందు ఈ మాట ఉంచుతున్నాను. కారణం ఏంటంటే, మేము ఆగస్ట్ 1 తారీఖు కల్లా మేము మెహర్ బాబా గారు ఆయన దగ్గరికి మమ్మల్ని అన్నీ వదిలేసి వచ్చేయమన్నారు. సో, కాబట్టి మేమన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాము అని అందుకనే ఈ ఎస్టేట్‌ని అమ్మకానికి పెట్టేసామన్నారు ఆవిడ. ఆయనన్నారు. ఈ రుచి గారన్నారు. అయితే ఆయన ఒక కండిషన్ ఏం పెట్టారంటే, మాకెక్కువ సమయం లేదు కాబట్టి ఫర్నిచర్ వేరేగా అమ్మేసుకుంటాం. ఎస్టేట్‌ని వేరుగా అమ్ముతాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. జరిగేసరికి ఈ మాట వినిన వెంటనే ఆవిడేమందంటే, తన భర్తతో మాట్లాడడానికి లోపలికెళ్ళింది. నేనిక్కడి దాకా చదివాం. So she goes inside to consult with her husband while I sit there waiting patiently. She comes out and tells me, I have got 30,000 rupees which I can give you now. 30,000 rupees in those days was like 300,000 now. But even so, it was far below the value of the estate. What are you talking about? Is it worth only 30,000 rupees? You know the place. What are you saying? అంటే ఆవిడ లోపలికెళ్ళింది. తన భర్తతో మాట్లాడింది. బయటకొచ్చింది. ఫిరోజ్ గారి దగ్గరకొచ్చి, "బాబు నా దగ్గర 30,000 మాత్రమే ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో ఆయన నీరజ్ గారు చెప్తున్నారు. ఆ రోజుల్లో 30,000 అంటే ఈ రోజుల్లో 3,00,000తో సమానం అని చెప్తూ ఆయని కానీ మా ఎస్టేట్ విలువలో అది చాలా కనిష్టం అన్నమాట. చాలా అంటే చాలా కనిష్టం అది. చాలా తక్కువ విలువ. ఆ 30,000 అంటే మా ఎస్టేట్ తాలూకు మొత్తం విలువలో చాలా తక్కువ విలువ అని అందువలన నేను ఆవిడని అడిగానన్నమాట. ఏంటి మాట్లాడుతున్నారు? మా ఎస్టేట్ తాలూకు విలువ 30,000నా? మీకు ఎస్టేట్ ఎంత పెద్దదో మీకు తెలుసు. మీరేం మాట్లాడుతున్నారమ్మా? అని అన్నట్టు ఇరుజ్. షీ సేస్, "ఇరుజ్, యూ హావ్ నో ఐడియా. We are not rich people. My husband is working in the mills. I just want the place because I love it. My children have grown up and my daughter is going to get married soon and my son will also get married and it will be a nice commodious place." అంటే ఆవిడందిట, "రుచ్ నీకసలేమి మీకు మా మా స్థితి గురించి నీకు కొంచెం కూడా అవగాహన లేదు. మేము ధనవంతులం కాదు. మా పిల్లలు నా భర్త మిల్లులో పనిచేస్తున్నాడు. నేను ఆహ్, ఆ ఈ యొక్క ఎస్టేట్‌ని ఎందుకు కొందాం అనుకుంటున్నానంటే, నాకు ఎస్టేట్ అంటే చాలా ప్రేమ. అందుకనే అది కొందాం అనుకున్నాను. నా పిల్లలు అప్పుడు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. నా కుమార్తె వివాహానికి రెడీగా ఉంది. ఆ తర్వాత నా కుమారుడి యొక్క వివాహం కూడా కావాలి. అవన్నీ కూడా ఇవి చాలా విశాలమైన ఇది ఈ ప్రదేశం ఎస్టేట్ కాబట్టి తీసుకుందామని మేము ముందుకొచ్చాము అన్నాడన్నమాట. Do one thing. Go and ask your husband again. This time, consult him properly. Again, she goes, and I wait there for about 10 minutes. Then she retorts, Iruj, we don't have it. I am telling you the truth. అయితే ఆవిడ ఏమంది? ఆయన మళ్ళీ అన్నారటమ్మా, ఒకసారి మళ్ళీ మీ భర్త గారిని మీరు అడిగి రండి. ఎందుకంటే ఇది చాలా తక్కువ మీరిచ్చే సొమ్ము ఏదైతే ఉందో, అది చాలా తక్కువ మీరిచ్చే సొమ్ము. కాబట్టి ఒక్కసారి నీ భర్త గారిని మళ్ళీ ఇంకొకసారి ఆయన్ని అడిగిరండి అనంటే ఆవిడ లోపలికెళ్ళింది మళ్ళీ. లోపలికెళ్ళి మళ్ళీ బయటకొచ్చేసి మళ్ళీ చెప్పిందిట. "ఇరుజ్ నేను సత్యమే చెప్తున్నాను. మా దగ్గర ఇంక అంతకన్నా డబ్బు లేదు" అందిటావిడ. "All right, here is what we will do. Since you really want the place, we will sell you the main building, but it will not include all the outlying gardens and the gardening stuff that is there. But what is the sense of our having just the building? We don't want the building. We want the whole environment. But do you realize how much each pot costs? My father had bought special pottery to beautify the garden. There were hundreds of pots alone. Pedestals were there, statues were there, shells, borders, and all sort of decorating things had been created." She said, "No, no, we need all those things." అయితే రుచి అన్నారనమాట. అయితే సరే అమ్మా, మేము ఓ పని చేస్తాను. ఆ బిల్డింగ్‌ని మాత్రమే మీకు అమ్మేస్తాను. అది కాక మిగతా తోటలు, ఆహ్, ఆ ఖాళీ ప్రదేశం అంతా మీకేమి అమ్మం అనంటే ఆవిడందిట, "అయ్య!
నువ్వు ఖాళీ ఆ తోటలో అవి అమ్మకపోతే ఇంకా బిల్డింగ్ ఒక్కటే కొనుక్కొని నేనేం చేస్తాను దాన్ని? ఎందుకు పనికొస్తుంది అది నాకు అంటున్నదనమాట ఆవిడ. నాకు దాంట్లో ఆ బిల్డింగ్ ఒక్కటే కొనుక్కొని ఆ తోటలను వదిలేస్తే దానికి అందమేముంది? మాకు మొత్తం తోటలతో సహా ఆ బిల్డింగ్ కావాలి అని చెప్పేసి ఆవిడ అందిట. అంటే అమ్మా, దాంట్లో తోటల్లో మేము పూల కుండీలు ఎంత ఖరీదైనవో నీకు తెలుసా? మా నాన్నగారు అంటే ఆ ఊళ్ళు తిరుగుతూ ఎక్కడెక్కడో సంపాదించిన విలువైన ఆ షెల్స్ అన్నమాట. చిన్న చిన్న ఆ షెల్స్ అన్నీ ఆయన తీసుకొచ్చారు మాకు. అవన్నీ కూడా అవి ఆ షెల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. దాంతో ఏవైతే మేము అలంకరణ కోసం వాడామో, ఆ అలంకరణమన్నీ అక్కడున్నాయమ్మా అని చెప్పేసి, అవి చాలా ఖరీదైనవి అని చెప్పేసి రుచి గారు అన్నారట. అంటే ఆవిడేమందంటే, నాకు మొత్తం మీ తోటలు కావాలి. ఆ తోటలో ఉన్న పూల కుండీలు కావాలి. దాన్ని అలంకరించిన ఆ శంకులన్నీ కూడా కావాలన్నమాట. ఆ షెల్స్ అన్నీ తీసుకొచ్చారు. అంటే అవన్నీ దాన్ని ఆల్చిప్పలు అంటాం మనం వాటిని. ఆల్చిప్పలతో అలంకరించారు వాళ్ళ తోటల్ని. అలాంటి ఆల్చిప్పలన్నీ నాకు వాటితో సహా కావాలి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. చెప్తే ఈ రుచి గారు అన్నట్టు ఓకే ఐ సెడ్, "బికాస్ యూ లైక్ ద ప్లేస్ సో మచ్, you can have the gardens, but we will sell the decorative accessories separately. No, I must have everything that is there. I want the accessories that are there. I want the aviary. I want the apiary." ఆవిడ ఈ రుచి గారు అన్నట్టు, "సరే అమ్మా, నీకు నీకు ఆ గార్డెన్ అంతా కూడా నీకు ఇచ్చేస్తాం. అంటే ఆ మొత్తం తోటంతా కూడా నీకు ఇచ్చేస్తాం. అది అయితే మేము మిగతావి ఇంకా వేరే ఇంకా అలంకరణ కోసం మేము వాడినవన్నీ మేము అదేం చేస్తామంటే మేము వేరేగా అమ్మేసుకుంటాం" అంటే, "అదేం వీలు కాదు. మీకు ఏపియరీ అంటే ఆ తేనెటీగల గూడు ఉంటుందన్నమాట. ఆ తేనెటీగల గూడుతో సహా మాకు కావాలి. ఏవియరీ అంటే ఈ పక్షులు, ఆ పక్షులకి కోసం వాళ్ళక్కడ పక్షులతో కొన్ని తోటల్లో ఈ పక్షుల శాల ఉంటుందన్నమాట. అది కూడా మాకు కావాలి. ఏపియరీ ఆ తేనెటీగల గూళ్ళు కావాలి. ఆ పక్షుల శాలలు కూడా కావాలి. సో" అని చెప్పేసి అన్నారు. అని ఆవిడందిట. "దెన్ యూ మస్ట్ పే ఫర్ దీస్ థింగ్స్. యూ నో దట్? నో, ఐ డోంట్ హావ్ మనీ." అయితే ఈ రుచి గారు అన్నట్టు, "అయితే మీరు దానికి డబ్బులు మీరు కట్టాలమ్మా" అని అన్నమాట. అంటే దానికి డబ్బులు వేరేగా కట్టాలి అంటే, మా దగ్గర డబ్బులు లేవు" అని చెప్పేసి ఆవిడ కూర్చుంది. "ఆర్ యూ ష్యూర్ దేర్ ఈస్ నథింగ్ మోర్ యూ కెన్ గివ్ మీ?" ఆయన ఈ రుచి గారు అడిగారట. "మీరు ఇంతకన్నా ఏమి ఇవ్వలేరా అమ్మా నాకు?" అని చెప్పేసి ఈ రుచి గారు అడిగారట. అయితే ఆహ్, ఈ రుచి గారు ఆవిడేమందంటే, "యెస్, ఐ యామ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. దిస్ ఈస్ ఆల్ వి హావ్." ఆవిడ ఇలా ఆవిడేం చేసింది, ప్రమాణం చేసినట్టు ఈ రుచి గారితో ఒక మాట అంది. ఇంతే ఉంది మా దగ్గర. ఇంత సొమ్మే ఉంది. ఇంతకన్నా సొమ్ము లేదు" అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. ఆల్ రైట్, హావ్ ఇట్. చూడండి, ఎక్కడ రూ. 3,50,000 ఇల్లు, ఎక్కడ రూ. 30,000 అంటే పదో వంతులో వాళ్ళు ఇల్లు అమ్మేశారు మొత్తం అంతా. మొత్తం వాళ్ళకున్న ఆస్తిని. అయితే ఆల్ రైట్, హావ్ ఇట్ అన్నారు ఈ రుచి గారు. సరే అయితే తీసేసుకోండి. కారణం ఏంటి? అక్కడ బాబా డబ్బు ప్రధానం కాదు. ఆ సమయం బాబా ఏ సమయానికైతే రమ్మన్నారో ఆ సమయానికి వెళ్ళిపోవడం వాళ్ళకి ప్రధానం అన్నమాట. సో బాబా రమ్మన్నారని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. దేర్ వాస్ నో టైమ్ ఫర్ బార్గెనింగ్. హూ ఈస్ గోయింగ్ టు సెర్చ్ ఫర్ అనదర్ కస్టమర్? సో ఐ వెంట్ బ్యాక్ హోమ్ అండ్ టోల్డ్ మై ఫాదర్ అండ్ మదర్ వాట్ హాడ్ హ్యాపెండ్. అయితే ఇంకే నాకింక మళ్ళీ ఇంకా బేరం ఆడడానికి నాకింకక్కడ సమయం లేదు ముందు ముఖ్యంగా. మేము మళ్ళీ ఇంకొక వ్యక్తి కోసం, ఇంకొక బేరం కోసం ఎక్కడికని వెతకను నేను. సో, నాకు కావాల్సిందేమో మళ్ళీ అందుకనే వెంటనే ఇంటికి వెళ్ళి నా తండ్రి గారికి, నా తల్లికి, వాళ్ళిద్దరికీ కూడా జరిగింది చెప్పాను. మై ఫాదర్ సెడ్, "యూ థింక్ దట్ ఈస్ ద రైట్ బార్గెన్?" అప్పుడు వాళ్ళ తండ్రి గారు అడిగారట. చూడండి, ఆయన 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 మాటకు కూడా ఎక్కడ ఒక్క పరుషమైన మాట నాకు కనిపించలేదు. మరి ఆ సమయంలో ఇరుచి గారు చాలా అందంగా చెప్తారు. కానీ ఎక్కడ పరుషంగా మాట్లాడినట్టు నాకెక్కడ అనిపించలేదనమాట. చూడండి, ఆయన అంటున్నారు. ఏమంటున్నారంటే, "నాన్న, నువ్వు చేసింది సరియైన బేరమేనా?" అని అడిగారట ఆయన. "నాన్న, నువ్వు చేసింది సరియైన బేరమేనా?" అని అడిగారట ఇరుచి గారు. అడిగేసరికి అప్పుడు, "ఫాదర్, లుక్ ఎట్ ద టైమ్. వి ఆర్ నాట్ ఆఫ్టర్ ద మనీ. Baba has not asked us to give money to him, but since we have it, we will give this too for Baba's use." ఆయన చూడండి, నాన్న,
ఇప్పుడు చూడండి, మనకు సమయం లేదు. మనం డబ్బు కోసం ఈ అమ్మకం పెట్టలేదు. మనకి బాబా డబ్బు తీసుకురమ్మని కూడా బాబా అడగలేదు మనని. కానీ మన దగ్గర ఈ 30,000 మన దగ్గర ఉంది కాబట్టి ఇది కూడా బాబాకే ఇచ్చేద్దాం. ఈ డబ్బును కూడా బాబాకే ఇచ్చేద్దాం అనన్నారు. ఇది ఈ మాట వింటున్నప్పుడు అంటే మొత్తం అంటే ఒకానొక రోజుల్లో మనం యువరాజుల్ని సర్వసంగ పరిత్యాగం అని మనం చూసాం. చాలా మట్టుకు విన్నాం. మనం కథల్లో చదువుకున్నాం. కానీ ఇవాళ మనం ప్రత్యక్షంగా ఆ విధమైన యువరాజు హోదా కలిగిన ఒక వ్యక్తి అన్నీ వదిలేసి బాబా కోసం ఆయన మొత్తం అది కూడా అమ్మేసిన డబ్బు కూడా బాబాకిచ్చేద్దాం అనుకున్నాడాయన. సో, దానికి అది చూడండి. ఇది ఇలా ఉంది. జరగబోయేది చూస్తూ ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. సో, I went to the register office and Papa came with me and we transferred the whole of the property on one condition that it should be vacated on 1st August 1938. వీళ్ళు రిజిస్టర్ ఆఫీస్‌కెళ్ళారట. రిజిస్టర్ ఆఫీస్‌కెళ్ళి 1st ఆగస్ట్ 1938 తర్వాత ఈ మొత్తం ఈ ఆస్తంతా కూడా ఆ పోస్చా ఫ్యామిలీకి, ఆ కుటుంబానికే చెందుతుంది అని చెప్పేసి ఆవిడ చెప్పి, మొత్తానికి ఆ డబ్బంతా ఆహ్, 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 ఆ ఆస్తి తాలూకు రిజిస్ట్రేషన్ చేయించేశారు. చేయించిన తర్వాత and then of course Mrs. Porcha would come and talk to my mother about the servants and all other details. What about the gardeners, the cooks? You see, on an estate size of Mary Lodge, we had many servants, but they were our own people and they loved us and we loved them. The whole thing was heart-wrenching. It was impossible for us to dismiss these workers who were like family to us. Finally, everything was settled and arranged. My father was able to secure jobs for some of our servants in the mills because he had a lot of influence and used it to make sure that our people had employment. So the whole property of Moyeri Lodge went to this family. అప్పుడు ఏం చేశారట, ఈవిడ ఈ పోస్చా ఉన్నారు కదా, ఆవిడ పోచా ఫ్యామిలీ యొక్క ఆవిడ ఎవరైతే ఆవిడ ఉన్నారో పోచా, మిసెస్ పోచా, ఆవిడ ఏం చేసిందంటే ఇరుచు గారి దగ్గరకు వచ్చారు. వచ్చి వాళ్ళ తల్లిగారితో మాట్లాడుతున్నారు. మనం ఇప్పుడు ఈ అక్కడ ఉన్న సేవకులందరినీ, ఆ గార్డెన్ చూసే అతన్ని, తోటమాలిని, పని వాళ్ళని వీళ్ళందరినీ ఏం చేయాలి అని ఆవిడ ఆలోచిస్తున్నారు. ఇరుచి గారికి గుండె పిండేసినట్టు అయిపోయింది. కారణం ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు వీళ్ళతోనే ఉన్నారన్నమాట. ఆ పని వాళ్ళందరూ కూడా వీళ్ళతోనే ఉన్నారు. అది మాకు గుండె పిండేసే అంశం. సో, వాళ్ళందరూ మా మీదే ఆధారపడ్డారు. అటువంటి వారిని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం మా ధర్మం కాదు. కాబట్టి నా తండ్రి గారు ఏం చేశారంటే, ఆయన ఆయన తన యొక్క ఏదైతే ఆ ఇన్‌ఫ్లూయెన్స్ అతను, ఎందుకంటే చాలా ప్రభుత్వాధికారి, పలుకుబడి కలవాడు గదా! ఆయన పలుకుబడిని ఉపయోగించి అక్కడున్న మిల్లులు, ఆ నాగ్‌పూర్‌లో చాలా కాటన్ మిల్స్ ఉండేవి ఆ రోజుల్లో. ఆ మిల్లుల్లో ఇరుచి గారి యొక్క తండ్రి గారు అక్కడున్న చాలా మంది సేవకులకి ఆయన ఉద్యోగాలు ఇప్పించారు. ఇరుచి గారి తండ్రి గారు. ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ ఒక మంచి ఇష్యూ ఒకటి జరిగిందనమాట. ఆ సమయంలో జాల్ కెరవాలా మనందరికీ బాగా తెలుసు. బాబా యొక్క ఇంకొక అద్భుతమైన వ్యక్తి ఆయన, జాల్ కెరవాలా. ఆయన కలెక్టర్ కింద ఉండేవాడు. ఆయన ఆయన కూడా సహాయం చేశాడు. ఈ వర్కర్స్‌ని రీహాబిలిటేట్ చేయడంలో ఆయన కూడా సహాయం చేశారు, జాల్ కెరవాలా. ఎందుకంటే అది మనకి రుచి గారు ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందన్నమాట ఇది. సో, ఇది జరిగింది. అయితే సో, ద హోల్ ప్రాపర్టీ ఆఫ్ మేరీ లాడ్జ్ వెంట్ టు దిస్ ఫ్యామిలీ. సో, మొత్తానికి ఈ విధంగా ఈ మేరీ లాడ్జ్ యొక్క మా ఎస్టేట్ అంతా కూడా ఈ పోచా ఫ్యామిలీకి, వాళ్ళకి మేము దఖలు చేసాము అని చెప్పి ఆయన ఇరుచి గారు చెప్తున్నారు. పాపా wrote to Baba after specifics of the sale were finalized and asked him what should be done. The answer below, signed by Baba, gives a glimpse of how every detail of the sale and soon the Jasawala family lives were under the instruction of Baba. అయితే పాపా జసావాలా అంటే ఇరుచి గారి తండ్రి గారు ఏం చేశారంటే, ఆ సేల్ అంటే ఈ విధంగా ఈ అమ్మకం ఏ విధంగా జరిగింది, ఆ అమ్మకాన్ని ఏ విధంగా నిశ్చయమైంది, ఆఖరికి ఏ విధంగా వాళ్ళు మొత్తం ఈ ఆస్తిని అంతటిని అవతల వారి పేరుని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు, మొత్తం అంతా సవివరంగా పాప ఇరుచి గారి తండ్రి ఆయన ఉత్తరం రాశారు. ఉత్తరం రాస్తే బాబా దానికి జవాబిచ్చారు.
ఆ జవాబు ప్రతి ఒక్క విషయము కూడా పాప జసాబాలా రాయడం. ఆ విషయానికి ప్రతి ఒక్క దానికి కూడా ఆయన బాబా దానికి సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ బాబా యొక్క సూచనల మేరకు వాళ్ళు ఏ విధంగా జీవిస్తారో కూడా బాబా చెప్పడం జరిగింది వాళ్ళకి. అది ఈ కింద లెటర్‌లో రాశారన్నమాట. ఎక్కడ 7/6/1938 నాడు రాశారు ఈ ఉత్తరాన్ని. 7/6/1938 నాడు రాశారు. దాంట్లో ఏమని రాస్తారంటే, డియర్ బైరం షా, రిసీవ్డ్ యువర్ లెటర్ ఆన్ 3rd. అంటే బాబా బైరం షా జసావలా అంటే ఇరుచు గారి తండ్రి గారికి బాబా రాసిన ఆయన జవాబు. దాంట్లో బైరం షా, మీ యొక్క ఉత్తరము 3వ తారీఖు జూన్ నాడు నాకు అందింది. చూడండి, వాళ్ళు ఎప్పుడు చేశారు? వీళ్ళు మే నెలాఖరులో మనం మాట్లాడుకున్నాం. మే 30వ తారీఖు నాడు. జూన్ 7వ తారీఖుని అమ్మకానికి పెట్టేసాడు. అప్పుడు అయిపోయింది కూడా. అంటే ఎంత ఫాస్ట్‌గా ఉన్నారో చూడండి. రుచి గారు బాబా చెప్పిన విషయాన్ని. అంటే సుమారుగా వారం, 10 రోజుల్లో మొత్తం సేల్ అంతా అయిపోయిందనమాట. యూ డిడ్ గుడ్ టు రైట్ టు జాల్ ఇమ్మీడియేట్‌లీ. మీరు జాల్ గారికి ఉత్తరం రాసి చాలా మంచి పని చేశారు అని చెప్పి, మళ్ళీ రెండో వాక్యం, రెండో పాయింట్ రాశారు. పాయింట్ బై పాయింట్ ఉంది. డోంట్ సెండ్ మనీ బిట్ బై బిట్స్. బట్ సెండ్ 3000 ఇన్ వన్ లంప్ ఇఫ్ పాసిబుల్ ఇన్ జులై ఆఫ్టర్ ద సేల్ డేట్. అంటే బాబా ఏమన్నారంటే, కొంచెం కొంచెం వాళ్ళెంత ఇచ్చారో అంత సొమ్ముని మీరు నా దగ్గరికి పంపించకండి. మీరు ఒకటేసారి ఆ 30,000ని ఒకేసారి జులై మీరు మొత్తం అంతా అమ్మకం అంతా అయిపోయిన తర్వాత ఆ డబ్బును పంపించండి అని రాశారు. ఇంకా మూడో పాయింట్ రాశారు. డోంట్ వరీ అబౌట్ ద ఫర్నిచర్. ఆ యొక్క ఫర్నిచర్ గురించి మీరు ఎప్పుడు దాని గురించి చింతించవలసిన అవసరం లేదు అని చెప్పేసి బాబా రాశారనమాట. ఫర్నిచర్ మనకి అంటే మనకి లోపల ఆ ఉపకరణాల సామాను ఉంటుంది కదా! ఇంట్లో సామాను ఉంటుంది కదా! ఆ ఇంట్లో సామానంతా కూడా సేల్‌కి పెట్టారనమాట. అది. తర్వాత ఐ నోటెడ్ ఆల్ యువర్ సజెషన్స్ అబౌట్ జ్యువెల్లరీ బాక్స్ అండ్ అగ్రీ టు యువర్ సజెషన్స్. దీనికి ఒక స్పెషల్‌గా ముందు ఒక చాప్టర్ వస్తుంది మనకి జ్యువెల్లరీ బాక్స్ గురించి. అది కూడా మనం చదువుదాం. సో, జ్యువెల్లరీ బాక్స్ అంటే ఈ నగల పెట్టె ఉందనమాట. ఆ నగల పెట్టి నేను ఆ నగల పెట్టె విషయం నేను అన్నీ మీ యొక్క సూచనలను నేను తీసుకున్నాను. మీ మీకు మీ సూచనకి అంగీకారంగా అప్పుడు చెప్తాను అని చెప్పేసి, ఆ నగలు పెట్టి ఏ విధంగా సంరక్షించాలో దాని గురించి చెప్తానని రాయడం జరిగింది. I also noted that sale deed will be registered on 4th July and the party will pay you 23,000 on the sale deed day. అయితే మీరు చెప్పినట్టు సేల్ అంటే జూలై 4వ తారీఖున రిజిస్ట్రేషన్ చేసుకుంటారని మీరు రాశారు. అప్పుడు ఆ పార్టీ మీకు 23,000 ఆ రోజు మీకు అందజేస్తారని రాశారు. ఆ విషయాన్ని కూడా నేను గమనించాను అని రాశారనమాట బాబా. అని రాస్తూ ఫైనల్‌గా బాబా రాస్తారు. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి చింతపడవద్దు. ఆల్ దట్ వి సెటిల్డ్ ఇన్ పంచగని లాస్ట్ విల్ స్టాండ్ గుడ్. అంటే పంచగనిలో బాబా జేసావాలా కలిసొచ్చారనమాట బాబాని. ఆ తర్వాత ఇరుచు వెళ్ళొచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళు తండ్రి, కొడుకు ఎళ్ళొచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఏదైతే వాళ్ళు మాట్లాడారో అదంతా కూడా, అదంతా కూడా మనం మాట్లాడుకున్నట్టే అంతా జరుగుతుంది. మీరు దేని గురించి చింతించవలసిన అవసరం లేదు. సో, లీవ్ ఎవ్రీథింగ్ టు మీ అండ్ బీ ఫ్రీ మైండెడ్. అంతా నాకు వదిలేయండి. మీరు నిశ్చింతగా ఉండండి అని రాశారు. ఫ్రీ మైండ్ అంటే చింత లేకుండా నిశ్చింతగా ఉండండి అని రాశారు. చూడండి ఎంత బాబా బాబా ఇచ్చిన అభయం వాళ్ళకేంటంటే నిశ్చింత. చింతలేనితనం ఇచ్చారు వాళ్ళకి. అంతే, ఇక నువ్వు చించాల్సిన అవసరం లేదు దేనికిను. సో, నువ్వు ఆ విధంగా ఉండండని రాశారు. సో, ఇది అయిపోయిన తర్వాత మంచి అద్భుతమైన విషయాలు జరిగాయన్నమాట. ఎలా అంటే, బట్ నౌ ఐ హావ్ టు డిస్పోజ్ ఆఫ్ ద ఫర్నిచర్ పీస్ బై పీస్ వి హాడ్ టు సెల్ ఇట్. నౌ పీపుల్ ఆర్ కమింగ్ యాస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆక్షన్ సేల్. I harnessed the services of my cousin Dadi, who was a kid, or maybe 10 or 11 at the time, a few years older than Marwan, and said, "Look, Daddy, let us make a list of everything to be sold." So, with the help of my mother and sisters, we made a list of all things, artifacts, and furniture, and then I had it printed in a nice brochure. Once that was done, I went out and distributed the list. We had fixed the prices, and everything was disposed of one another. Within a month's time, it was totally unburdened. అయితే బాబా ఆయన ఏం చేశారు, ఈ రుచి గారు అంటున్నారు, ఇప్పుడు నేను ఇంట్లో సామాన్ ఏ విధంగా అమ్మాలి?
ఇంట్లో సామాను ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి ఏ సామాను అమ్మాలో నేను దాన్ని అమ్మాలని నిశ్చయించుకున్నాం. ఆ తర్వాత ఏమైంది? అయితే ఏ సామాన్లు ఏ విధంగా అమ్మాలనే దానికి నేను దాడి కేరవల దాడి కేరవల అంటే వీళ్ళ ఇరుచ్ గారి యొక్క ఆయన మేనమామ కొడుకన్నమాట. ఆ అబ్బాయి యొక్క సహాయం అప్పటికి ఆ అబ్బాయి 11 ఏళ్ళుట. ఆ అబ్బాయి యొక్క సహాయాన్ని తీసుకున్నాడు. ఆ అబ్బాయి, ఇరుచ్ గారు కలిసి ఇంట్లో మొత్తం ఎన్ని సామాన్లున్నాయో దాన్నంతా ఒక లిస్టు రాశారట. మొత్తం అంతా కలిసి ఒక లిస్ట్ రాశారట. సో, వాళ్ళ తల్లిగారితో సహా వాళ్ళ చెల్లెళ్ళు అంటే ఇరుచ్ గారి యొక్క సోదరులు, చెల్లెళ్ళు మరియు తల్లిగారి యొక్క సహాయంతో ఆయన ఏం చేశారంటే మొత్తం అవి మొత్తం అంతా కూడా ఏ సామాను వాటి యొక్క ఖరీదంతా అనేది ఒక మంచి ప్రింటెడ్ బ్రోచర్‌లో తయారు చేశారు. చూడండి అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు అందులో జనరల్‌గా మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే పార్సీస్ ఆర్ వెరీ గుడ్ ఎట్ బిజినెస్. చాలా. అంటే వీళ్ళు వ్యాపారంలో చాలా ఆరితేరిన వాళ్ళు. వాళ్ళకి ఇంక మనం చెప్పక్కర్లేదన్నమాట. వాళ్ళే చేసేస్తారు వ్యాపారం. అంత అంత ఆరితేరిపోయిన వాళ్ళు పార్సీస్ అందరూ వ్యాపారంలో. సో, అందుకనే ఆయన చూడండి ఆ రోజుల్లో అంటే ఇప్పుడు కాలంలో జరుగుతుంది. ఈరోజు గారు అప్పుడు చేశారు. అదొక మొత్తం అంతా ఒక ప్రింట్ తయారు చేసి దాన్నొక పాంప్లెట్ వేయించి, ఆ పాంప్లెట్ ప్రింట్ చేయించి అందరికి పంచిపెట్టాడు. పంచిపెట్టాడు. ఐ వెంట్ ఔట్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ది లిస్ట్. మొత్తం అందరికి వెళ్లి ఆ లిస్ట్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేశాడట. ప్రతి దానికి వి హాడ్ ఫిక్స్డ్ ద ప్రైసెస్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ డిస్పోజ్డ్ ఆఫ్ వన్ ఆఫ్టర్ అనదర్. ప్రతి దానికి ఒక రేటు అంటే ఒక ఖరీదు పెట్టారు. ఆ ఖరీదుకి ఆ ఆ వస్తువుని అమ్మేశారు. వితిన్ ఎ మంత్స్ టైమ్ ఐ వాస్ టోటల్లీ అన్బర్డెన్డ్. ఒక్క నెలలో మొత్తం నా భారం అంతా దిగిపోయింది అన్నారు ఇరుచ్ గారు. ఆయన భారం దిగిపోయిందట ఒక్క నెలలో. Although only a fragment remains of another letter written by Baba in replies to Papa's queries concerning the sale of property, it is interesting to see the way Baba reassures Papa about that and also about the intended marriages of Mehru and Iruj. The family may be going to leave everything and follow Baba, but it is clear that Papa at least has not forgotten the engagements of his children. The fragment begins with Baba telling Papa not to worry about the whole amount does not come to 30,000 and continues. చూడండి. అయితే అన్నిటికన్నా ఇంకో విషయం ఒకటి మాకేమైందంటే ఇంకో ఉత్తరం రాశారు. బాబా పాపా జసావాలాకి ఇంకో ఉత్తరం రాశారు. కారణం ఏంటంటే పాపా జసావాలా ఆయన మనం పోయిన నెల మనం ఇంకో చాప్టర్‌లో మనం ఒక సంఘటన చదివాం. ఆ పోయిన సంవత్సరం ఇరుచి గారి సోదరి అయిన మెహరుకి వాళ్ళిద్దరికీ కూడా నిశ్చితార్థం జరిగింది. అంతే కదా! నిశ్చితార్థం జరిగింది. వాళ్ళ పెళ్ళిళ్ళు ఫిక్స్ అయిపోయి నిశ్చితార్థం జరిగింది. వీళ్ళేమో ఇక్కడ ఆయనేమో మళ్ళీ వీళ్ళందరిని వదిలేసి మొత్తం ఆస్తులన్నీ వదిలేసి వచ్చేయమన్నాడు. చూడండి ఎలా ఉంటుందో. ఆయన బాబా తాలూకు అంటే ఇదంతా ఆయన క్రీడ ఆయనకి. ఆయన ఒక నాటకం ఆడుతూ ఉంటాడనమాట. ఆ నాటకంలో పావుల్లాగా వీళ్ళందరూ కదులుతూ ఉంటారేమో. అంటే అనిపించింది నాకు. అంటే ఎవరైనా నా పిల్లల పెళ్ళిళ్ళు ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేద్దామని అనుకుంటున్నాను. సో, ఈ ఆస్తంతా ఇచ్చేసి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయమంటే ఎలా చేస్తాను? ఇప్పుడు అదొక పెద్ద ప్రశ్న నాకు. సో, ఆ విషయం పాపం ఆయనకు మనసులో ఉంది. పాపా జసావాలాకి మనసులో ఉంటే అది బాబాకి రాస్తే, బాబా పాపా జసావాలాకి ఆయన రిప్లై రాశారట. అయ్యా! నువ్వు మొత్తం అన్నీ వదిలేసి నా దగ్గరకొచ్చేయమని నేను చెప్పాను. ఆ విషయం మీకు చాలా స్పష్టంగా అర్థమైంది. నేను మీ పిల్లల తాలూకు నిశ్చితార్థాన్ని నేను మర్చిపోలేదు. అయితే మీరెప్పుడూ కూడా మీరు ఏదైతే మీ పిల్లల తాలూకు వివాహం ఏదైతే ఉందో అది 30,000 దాటదు అని చెప్పారట. చూడండి. అంటే మీకోసమే ఈ 30,000 ఖర్చు పెడతాను అన్నట్టుగా చెప్పారన్నమాట బాబా ఆ రోజు. అంటే ఇండైరెక్ట్‌గా చెప్పడం. అయితే ఇక్కడ దీంట్లో ఆ ఉత్తరంలో ఈ విధంగా పాయింట్ కంటిన్యూ అయింది. యూ షుడ్ సర్వ్ టిల్ జులై 1939 పాపా జసావాలాకి బాబా ఇచ్చిన క్లియర్ కట్ ఇన్‌స్ట్రక్షన్. 1939 జులై దాకా మీరు మీ ఉద్యోగం చెయ్యాలి. దెన్ టేక్ లీవ్ విత్ ఫుల్ పే ఫర్ 4 months. ఆ తర్వాత
ఆ తర్వాత ఎలాగ మనం రిటైర్మెంట్స్‌లో ఫుల్ పే అప్పుడు మొత్తం అంతా ఫైనల్‌గా సెలవులు మిగిలిపోతాయి. ఆ సెలవులను అమ్మేసుకోవచ్చు. లేకపోతే ఈ సెలవుల్ని వాళ్ళు ఈ విధంగా దాన్ని రిటైర్ అయ్యే ముందు తీసేసుకుంటారు చాలామంది. మనలో చాలామంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు దీన్ని. సో, టేక్ లీవ్. నువ్వు సెలవు తీసుకొని ఆ ఫుల్ జీతం తీసుకొని సెలవు తీసేసుకో ఒక 4 నెలలు. ఆ తర్వాత మిగతా 2 ఏళ్ళు హాఫ్ పే లీవ్‌తో ఉండు. హాఫ్ పే లీవ్‌తో మిగతా 2 ఏళ్ళు కూడా నువ్వు హాఫ్ పేతో ఉండు. ఇన్ షార్ట్, యువర్ ఫ్యామిలీ టు జాయిన్ మీ ఆన్ 1st August 1938 ప్రొవైడెడ్ ద బంగ్లా ఈస్ సోల్డ్ అండ్ యూ ఆన్ 1st August 1939. బాబా రాశారట. అయ్యా నువ్వు మొదటి 4 నెలలు సెలవు పెట్టేసి ఆ జీతం తీసేసుకో. ఫుల్ జీతం తీసుకో. తర్వాత 2 ఏళ్ళు హాఫ్ పే లీవ్ తీసుకొని, ఆ తర్వాత ఇంక ఆఫీస్‌కెళ్ళడం మానేసి, నువ్వు ఆ సంవత్సరం నా దగ్గరికొచ్చేయి. అంటే నీ మీ కుటుంబము 1 తారీఖు ఆగస్టు నాడు 38 తారీఖు నాడు మీ కుటుంబం నా దగ్గరకొస్తుంది. మీరు మాత్రం 1 తారీఖు ఆగస్టు 1939 అంటే ఒక సంవత్సరం పోయాక మీరు నా దగ్గరకొద్దురు గాని అని చెప్పి బాబా చెప్పడం జరిగింది. చూడండి ఎంత అందంగా ఉందో బాబా చెప్పడం అని చెప్పి బాబా సంతకం చేశారు కింద. ఎంఎస్ ఇరానీ అని సంతకం చేశారు. ఇన్ షార్ట్ ఎవ్రీథింగ్ వాస్ ఫినిష్డ్ ఆఫ్ ఇన్ టైమ్ అండ్ ఆన్ 1st August 1938 we left Nagpur and the Pocha family moved into Mary Lodge. From Nagpur, we took the train to Ahmednagar. Someone met us at the station and told us that Baba was not at Mehrabad because it was under construction. The Meher retreat building was not completed until the late August and Mehrazad did not exist then. సో, ఆయన కుదించి చెప్తే అని చెప్తున్నారు. ఇన్ షార్ట్ మొత్తం దీన్నంతటిని చిన్నగా చేస్తే మొత్తం ఇదంతా కుదించి చెప్పినట్టయితే, మొత్తం మేము అనుకున్న సమయంలోనే మేము ఆ ఆస్తినంతా అమ్మకం పెట్టడం జరిగింది. 1 తారీఖు ఆగస్టు నాడు మేము నాగ్‌పూర్ వదిలేసాము. 1 ఆగస్ట్ నాడు వదిలేసారు వాళ్ళు. బాబా ఏ టైం అయితే చెప్పారో, ఆ టైం నాడు వాళ్ళు ఆ రోజు వాళ్ళు నాగ్‌పూర్‌ని వదిలేసారు. వాళ్ళు వదిలేసిన వెంటనే ఈ వీళ్ళ కొనుక్కున్న వాళ్ళు ఏం చేశారంటే ఆ ఎస్టేట్‌లోకి వచ్చారట. వెంటనే. వీళ్ళేమో ట్రైన్ ఎక్కడం జరిగింది. సో, మొత్తానికి వీళ్ళు అహ్మద్‌నగర్ వచ్చారు. అహ్మద్‌నగర్ వచ్చిన తర్వాత ఎవరో వచ్చారు వాళ్ళని స్టేషన్‌కి రిసీవ్ చేసుకోవడానికి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగస్టు 1938 మీరు గుర్తుపెట్టుకుంటే అక్కడ మెహర్ రిట్రీట్ బిల్డింగ్ మీకు ఇప్పటికి దాంట్లో ఆగస్ట్ 1938 అని ఉంటుంది దాని మీద. మీరు మీరు చూసే ఉంటారు. మన బాబా ఆ పైన ఫ్లాగ్ ఎగురుతూ ఉంటుంది. ఇప్పటికి సమాధి దగ్గర ఉన్న లైబ్రరీ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని రిట్రీట్ అంటారు. అది రిపేర్ అవుతున్నది. ఆ మొత్తం అంతా కూడా 1938లో పాద్రి తాలూకు పర్యవేక్షణలో దాన్ని కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ సమయంలో ఈయన ఎవరు మన హిరూజ్ గారు బాబా కూడా ఏం చేశారంటే అహ్మద్‌నగర్‌లో పీడబ్ల్యూడీ బంగ్లా, ఇప్పుడు పీడబ్ల్యూడీ బంగ్లాలో దీంట్లో అక్కడ వాళ్ళు ఆ పీడబ్ల్యూడీ బంగ్లాలో అక్కడ బాబా తన తూర్పు, పశ్చిమ దేశాల తన యొక్క శిష్యులతో బాబా ఆ పీడబ్ల్యూడీ బంగ్లాలో 48 రోజుల పాటు ఉన్నారు. అంటే నేను ఒక్కసారి ఆ ఫోటోగ్రాఫ్ కూడా చూపిస్తాను. ఎందుకంటే మేము రీసెంట్‌గా ఆ పీడబ్ల్యూడీ బంగ్లాలో వెళ్ళడం జరిగింది. ఇఫ్ పాసిబుల్ వి విల్ షేర్ చేస్తాను ఆగండి. ఒక్క నిమిషం. యాహ్! చూడండి. యాహ్! ఇది మేము మొన్న రీసెంట్‌గా వెళ్ళడం జరిగింది. నేను, బిగ్ సూపరు కొంతమందిని తీసుకెళ్ళాం అన్నమాట. సో, ఇది పీడబ్ల్యూడీ బంగ్లా. రైట్. ఇది మీరు చూస్తున్నది ఇప్పుడు బాబా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దీంట్లో ఉన్నారు. 48 డేస్ ఉన్నారు. అహ్మద్‌నగర్ పీడబ్ల్యూడీ బంగ్లాలో. దీన్ని ఇంతకుముందు ఇరిగేషన్ బంగ్లా అనేవారు. దీన్ని ఇంతకుముందు ఇది బాబా ఉన్న రూమ్. ఇప్పుడు మేము ఏ రూమ్‌లో అయితే ఉన్నామో ఇది బాబా ఉన్న రూమ్. ఓకే. సో, ఆహ్, సో ఓకే. సో, ఇది ఆ రోజు ఈ బంగ్లాలో
వాళ్ళు వెళ్ళడం జరిగిందనమాట. దీంట్లోకి బంగ్లాకి వెళ్ళడం జరిగింది. రైట్. తర్వాత ఏమైందంటే ఈ బంగ్లాలోకి డైరెక్ట్‌గా వెళ్ళడం జరిగింది. అప్ అయితే అప్పుడు ఏం చెప్తున్నా వెన్ వి మెట్ బాబా ఎట్ ద విఐపి రెస్ట్ హౌస్ ఆల్సో నోన్ యాస్ ద ఇరిగేషన్ బంగ్లా, ఏ ప్లేస్ బిట్వీన్ మెహరాబాద్ అండ్ మెహరాజా అండ్ దట్ వాట్ వుడ్ బి ఫ్యూచర్ బికమ్ మెహరాజాద్. ఇట్ వాస్ ఎ హ్యూజ్ ప్రాపర్టీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అండ్ బిహైండ్ దట్ బిల్డింగ్ బాబా వాస్ స్టేయింగ్ విత్ హిస్ మండలి. ఇప్పుడు మనం చూపించిన రూమ్‌లో బాబా తన మండలితో పాటు అక్కడ ఉంటున్నారనమాట. సో, ఆహ్, బాబా బాబా దగ్గరికి వెళ్లారు. వీళ్ళందరూ ఈ కుటుంబం అంతా కూడా బాబా యొక్క దర్శనం మొత్తం బాబా దగ్గరికెళ్లారు. అక్కడున్నారు కొన్ని రోజులు. ఐ బీయింగ్ ద వన్ హూ లెడ్ ద హోల్ చర్చ్ ఎంటర్డ్ ఫస్ట్. చూడండి ఇక్కడ ఈ సంఘటన చెప్తున్నారు. నేను మొత్తం ఈ కార్యక్రమాన్నంతా నేను ముందుండి నడిపించాను కాబట్టి, మొట్టమొదటిగా నేను అడుగుపెట్టాను. ఆ లోపలికి నేను అడుగు పెట్టడం జరిగింది. ఆ తర్వాత నేను అడుగు పెట్టడం జరిగింది. Baba was seated. I bowed down to him, and then my parents reverently bowed down to him. బాబా అలా కూర్చున్నారు. నేను వెళ్ళి ఆయనకి నమస్కారం చేశాను. ఆ తర్వాత నా తల్లిదండ్రులొచ్చి నమస్కారం చేశారు. ద ఫస్ట్ క్వెషన్ బాబా ఆస్క్డ్ us, హావ్ యూ బ్రాట్ ద కార్? ఇక్కడ మనకి వస్తుంది. హ్యావ్ మొట్టమొదటి ప్రశ్న బాబా అడిగిన ప్రశ్న ఏంటంటే, కార్ తెచ్చావా అని అడిగారు తిరుచ్ గారు. He did not ask anybody, how are you or how was the trip? Only if I have brought the car. No, Baba, I haven't brought the car. No, didn't I tell you to bring the car? This disobedience on our part has created a scar on my heart for all times. ఆయన ఏం చేసిందిట, ఆయన అంటున్నారు, ఈరోజు గారు అంటున్నారు. ఈరోజు అంటే చూడండి, వాళ్ళ ఇల్లు, ఆస్తి మొత్తం అంతా అమ్మేసి వెళ్ళిపోయారు. మొత్తం అంతా అమ్మేసి వాళ్ళు మామూలు మామూలు ప్రజల్లాగా అంటే సాధారణంగా మామూలుగా వచ్చేసారనమాట. సాధారణంగా ఏదో మామూలుగా వచ్చేసారంతే. ఇంక అన్నీ అమ్మేసుకొని అంత ఆస్తి, ఆ ఐశ్వర్యాన్ని అమ్మేసుకొని వాళ్ళు వచ్చేసారు. ఆ ఉన్నదంతా కూడా బాబాకే సమర్పించారు. సమర్పించినప్పుడు బాబా అంటే మనం జనరల్‌గా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం, మనం ఇంత వదులుకొనొచ్చాం. బాబాని మనం శభాష్! శభాష్! అంటాడేమో భుజం మన అని మన భుజాలు గజాలయిపోతాయి అనుకుంటారనమాట. అయితే అక్కడ ఆయన బాబా మొట్టమొదట అడిగిన ప్రశ్న ఏంటంటే, "నాన్న, నువ్వు కారు తెచ్చావా?" అని అడిగారట బాబా. కారు తెచ్చావా అని అడిగితే, బాబా నేను కారు దాన్ని తీసుకురాలేదు అని చెప్పారట. నేను కారు తీసుకురమ్మని చెప్పాను కదా! అని బాబా అన్నారు. అనిన తర్వాత ఈ రుచిగారు అంటారనమాట. నా హృదయం మీద అది పెద్ద ఘాటు, చాలా పెద్ద లోతైన గాయం చేసిందిట బాబా. అంటే ఈ యొక్క బాబా అవిధేయత, బాబా యందు ఉన్న తాను చేసిన ఈ అవిధేయత ఏదైతే ఉందో, నా హృదయాన్ని తీవ్ర గాయపరిచింది అని అంటున్నాడాయన. నా హృదయాన్ని తీవ్ర గాయపరిచింది అని చెప్తూ, బాబా జెస్చర్డ్ టు హిస్ హార్ట్. ఐ జస్ట్ గేప్డ్ ఎట్ హిమ్. దిస్ డిసోబీడియన్స్ ఆన్ యువర్ పార్ట్ హాస్ క్రియేటెడ్ ఎ స్కార్ ఆన్ మై హార్ట్ ఫర్ ఆల్ టైమ్స్. బాబా అంటున్నారు, నీ అవిధేయత ఏదైతే ఈ అవిధేయత ఉందో నా హృదయాన్ని గాయపరిచింది. ఇప్పటికీ కూడా ఆ గాయం అలా మిగిలిపోయింది. అంటే దీన్ని యూచ్ గారు గుర్తు చేసుకుంటారు ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు. అయ్యా బాబా, నువ్వు ఆ రోజు ఇలా అన్నావు, నాతో మాట అన్నావు. నిన్ను గాయపరిచింది, నీ హృదయాన్ని గాయపరిచింది అనే మాటను నేను అర్థం చేసుకోలేకపోయాను బాబా అని ఏడుస్తాడు. ఎందుకంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అనే దానికోసం ఆయన నించున్నాడు అనమాట. కోర్టులో ఆయన నించున్నాడు. అంటే ఆ భగవంతుడి యొక్క ఆయన యొక్క క్రియ అని చెప్పేసి కోర్టు తీర్పునిచ్చింది. ఆ సమయంలో ఆయన కోర్టుకు వెళ్తూ ఆయన కోర్టుకు తిరుగుతున్నాడు అనమాట. ఈరోజు గారు కోర్టుకెళ్తున్నారు. వెళ్తున్న సమయంలో ఆయన అనుకున్నాడనమాట. ఆయనకి ఇవన్నీ గుర్తొచ్చాయి ఆయనకి. అయ్యో బాబా! ఆనాడు నువ్వన్న మాటకి ఈనాడు దాని అర్థం నాకు అర్థమైంది బాబా! ఎన్ ఎన్ ఎని నేను ఏ విధంగా నేను క్షమాపణ అడగాలో తెలియట్లేదు బాబా అంటాడు. అంటే చూడండి ఆయన. అంటే బాబా ఏ మాటన్నారు? ఇక్కడ చూడండి. దిస్ డిసోబీడియన్స్ ఆన్ యువర్ పార్ట్ హాస్ క్రియేటెడ్ ఎ స్కార్ ఆన్ మై హార్ట్ ఫర్ ఆల్ టైమ్స్. నీ అవిధేయత నా హృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది అని బాబా అంటూ, బాబా జెస్చర్డ్ టు హిస్ హార్ట్ అంటే తన హృదయాన్ని చూపించారట బాబా. అగో నా హృదయాన్ని గాయపరిచింది నీ అవిధేయత అని చెప్పేసి అన్నారట. ఐ జస్ట్ గేవ్డ్ ఇట్ హిమ్. దిస్ ఈస్ ద వెల్కమ్ ఐ గెట్. అంటే
బాబా వైపు ఆయన అలా చూస్తూ ఉండిపోయాడు. ఎవరు? హిరుచ్ గారు. ఏమనలేకపోయాడు. అంటే అతనేమనుకున్నాడంటే, బాబా నన్ను శభాష్ అని అనుకున్నారనమాట. ఆయన శభాష్ అని అనుకున్నాడు. నన్ను శభాష్ అని అంటారు బాబా నన్ను అని చెప్పేసి హిరుచ్ గారు అనుకున్నారు. కానీ బాబా ఏమి నోరు తెరుచుకొని చూడడం తప్ప అతను ఏమీ చెయ్యలేకపోయాడు హిరుచ్ గారు. ఆయన అంటున్నాడు, "నేను నోరు తెరుచుకొని బాబాని చూస్తున్నాను అంతే తప్పించి ఏమి చేయలేకపోయాను." అంటే నేను ఈ రకమైన ఆహ్వానం బాబా దగ్గర నుంచి నేను అందుతుంది నాకు చూడండి అంటున్నారనమాట. అంటే అన్ని వదులుకొనొచ్చినా బాబా అవిధేయత గురించి చెప్పారు ఆయనకి. సో, మై యాక్షన్ హాస్ క్రియేటెడ్ ఎ స్కార్ ఆన్ హిస్ హార్ట్ ఫర్ హిస్ లైఫ్ టైమ్. ఐ హాడ్ నో ఆన్సర్, నథింగ్ టు సే. ఐ ఫెల్ట్ వెరీ రియల్లీ డిస్టర్బ్డ్, డూమ్డ్ ఎటర్నల్లీ. ఏదైతే నేను చేసిన ఆ అవిధేయమైన పని ఏదైతే ఉందో, అది ఆయన హృదయాన్ని గాయపరిచింది. ఆ గాయం ఎల్లప్పటికీ ఆ గాయం అలా ఉండిపోయిందట. లైఫ్ టైమ్‌లో అంటే జీవిత కాలంలో ఆ గాయం ఆయనకి ఉండిపోయిందనమాట అలాగా. సో, దానికి నేనేం సమాధానం ఇంక చెప్పలేను. ఎందుకంటే నేను డిస్టర్బ్ అయిపోయానంటున్నాడాయన. రుచి గారు నేను చాలా డిస్టర్బ్ అయిపోయేట్టు బాబా ఎందుకంటే ఆయన ఊహించిందొకటి. కానీ ఆయన మొత్తం అంతా ఆయన భంగపడ్డాడనమాట. ఒక్కసారి కలత చెందాడు. బాగా కలత చెంది ఆయన మొత్తం చాలా ఇంక నేను శాశ్వతంగా డూమ్డ్ అంటే అంటే ఆయన అంటున్నాడనమాట. నేను మొత్తం మునిగిపోయినట్టు అనిపించిందనమాట. అదయ్యో! ఎంత దురదృష్టవంతుడిని నన్ను నేను శపించుకుంటున్నాడు. ఆయనకాయన శపించుకుంటున్నాడు. శాశ్వతంగా ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడనమాట. అంటే తనని తాను ఎప్పుడూ క్షమించుకోలేకపోయాడు. సో, ఆ విధంగా ఎందుకంటే ఎప్పుడైనా వీలైతే ఈ కాన్వర్జేషన్ వినండి. ఎప్పుడైనా మీకు ఎక్కడో అది నేను అంటే నాకు ఆ రికార్డ్ ఎక్కడుందో కూడా నాకు గుర్తుండట్లేదు ఈ మధ్య. సో, ఆ ఇరుష్ గారు ఆ కోర్ట్‌కి వెళ్ళే టైంలో ఆయన చెప్తారు ఈ విషయాన్ని. కోర్ట్‌కి వెళ్తూ ఆయన అంటారనమాట. ఆ రోజు ఆయన అన్న ఆ మాటకి అర్థం నాకు ఆ రోజు తెలియలేదు. తర్వాతి కాలంలో అయ్యో! నేను కారణమయ్యానా? ఆయన యొక్క ఈ విధంగా తూర్పు దేశంలో ఆయన యొక్క యాక్సిడెంట్‌కి నేను కారణమయ్యానా? అని చెప్పేసి ఇరుష్ గారంటారు. బాబా బాబా అప్పుడు ఇరుష్ గారు కోర్ట్ నుంచి వచ్చిన తర్వాత బాబా ఏం చెప్తారంటే, "ఏయ్! ఇది నేను చేయించిందంటారనమాట. ఇట్స్ ఆల్ మై వర్క్" అని చెప్పేసి బాబా అంటారు ఆయనతో. అప్పుడు అయినా సరే ఆయన సంతృప్తి చెందడు. సో, ఇవాళ ఇక్కడ ఆపుదాము. 'డూమ్డ్ ఎటర్నల్లీ' అనే దగ్గర ఆపుదాము. తర్వాత ఈ రుచి గారు ఇంకొక చిన్న పారాగ్రాఫ్ ఉందండి. ఇంకా కొంచెం ఉందిలెండి. ఇంకా కొంచెం పెద్దగానే ఉంది. సో, ఇది తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. అంతవరకు 'అవతార్ మెహర్ బాబా కీ జై'. జై బాబా అండి. జై బాబా సార్. ఏ